హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు అందిస్తాను. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయకపోతే మేమే ఆక్రమించుకొని పంపిణీ చేస్తామని చెప్పేసి ఒక పార్టీ వారైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు అందిస్తానండి. ఇదిగోండి, దానికి సంబంధించిన వివరాలు. ఇళ్ళు కేటాయించకపోతే మేమే పంపిణీ చేస్తాం. ర్యాలీలో సిపిఐ నాయకులు వెంకటరెడ్డి, వెంకటస్వామి తదితరులు. చూశారు కదండి, సిపిఐ ధర్నా అయితే చేస్తుంది ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీద. ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీరు పంపిణీ చేయకపోతే మేమే పంపిణీ చేస్తామని హెచ్చరికలు గవర్నమెంట్కి జారీ చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయండి, చదివి వినిపిస్తాను. అర్హులైన నిరుపేదలకు 2 పడక గదుల ఇళ్లను కేటాయించలేని పక్షంలో వాటిని స్వాధీనం చేసుకొని తామే నిరుపేదలకు పంపిణీ చేస్తామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధి గణేష్ నగర్ కాలనీలో నిర్మించిన 2 పడక గదుల ఇళ్లను నిరుపేదలకు కేటాయించాలని శుక్రవారం బాకాపా నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. బాకాపా అంటే భారత కమ్యూనిస్టు పార్టీ అండి. ఆయనతో పాటు జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి హాజరయ్యారు. సిర్సోపల్లి అడ్డదారి వద్ద అప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. సిపిఐ నేతలతో పాటు కార్యకర్తలను గణేష్ నగర్ కాలనీ వరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ కనకయ్య అక్కడికి చేరుకొని సిపిఐ నేతలతో మాట్లాడారు. అర్హులను గుర్తించి నెల రోజుల్లో పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ భారత కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా చాలా గ్రేట్ అండి. వాళ్ళు పేదవాళ్ళ తరపున నిలబడి ఈ స్థలాల విషయంలో అయితే చాలా గట్టిగా అయితే పోరాడతారండి, పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చే విషయంలో మాత్రం. ఎందుకంటే నాకు వాళ్ళ గురించి చాలా బాగా తెలుసు. ఇంతకుముందు చాలా విన్నాను కూడా వాళ్ళ గురించి నేను. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళకి కూడా స్థలం వివాదం ఉంటే దగ్గర వాళ్ళ పోరాటం వల్లనే కొంతమందికి స్థలాలు అయితే ఏర్పడ్డాయండి, నాకు తెలిసిన వాళ్ళకు కూడా. ఈ భారత కమ్యూనిస్టు పార్టీ వాళ్ళైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీద ముందుకైతే వస్తున్నారండి. నిజంగా కనుక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గవర్నమెంట్ కనుక పంపిణీ చేయకపోతే అర్హులకు కంపల్సరీగా మేమే ఆక్రమించుకొని అర్హులను గుర్తించి వారికే మేము పంపిణీ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీద ఈ పార్టీ వాళ్ళే వచ్చారు. ఇప్పుడు ముందు ప్రజలు కూడా బయలుదేరుతారండి. ఎందుకంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అట్లాగా పాడు చేస్తున్నారే తప్ప ప్రజలకైతే పంపిణీ చేయలేకపోతున్నారు ఈ గవర్నమెంటు. ఇంతకుముందు గవర్నమెంట్ అలాగే చేసింది, ఇప్పుడున్న గవర్నమెంట్ అలాగే చేస్తుందని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చెయ్యకపోతే ప్రజలు కూడా ముందుకొచ్చి ధర్నాలు కొనసాగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు పార్టీ వాళ్ళే వస్తున్నారు, ముందు ప్రజలు కూడా బయలుదేరుతారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ వారు త్వరగా పంపిణీ చేయాలి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అని మనం కూడా కోరుకుంటున్నాము. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించారే కానీ, అన్ని లక్షలు పెట్టి కట్టించారే కానీ అంత ఖరీదు గల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయలేకపోతున్నారు. అట్లా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టి వదిలేసినవి ఎంత పాడుపడిపోతున్నాయి, తాగుబోతులకు అడ్డాలుగా మారుతున్నాయి. ఆ కిటికీలు, డోర్లు అన్ని ధ్వంసం చేసుకొని అవి లాగేసుకొని వెళ్ళిపోతున్నారు అగాంతకులు. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అలా పాడవకుండా ఉండాలంటే దయచేసి పేదవాళ్ళని గుర్తించి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చెయ్యండి. అలా చేయడం వల్ల వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని. అంత ఖరీదు గలవి ఇలా పాడు చేసుకుంటే ఏమొస్తుందండి? పేదవాళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళు నీడనైనా అందించిన వాళ్ళు అవుతారు కదా. వాళ్ళకి ఆ రెంటులు కట్టుకోలేక అద్దెళ్లలో ఉంటున్న వారు ఎంత సఫర్ అవుతున్నారో మాకు తెలుస్తుంది. ఎందుకంటే మాకు ఎన్నో వేల మెసేజ్లు వస్తున్నాయి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి. వీడియోలు పెట్టినప్పుడు ఎన్నో మెసేజ్లు అయితే వస్తున్నాయి. మేము 10,000 అద్దెలు కట్టుకోలేక, 8,000 అద్దెలు కట్టుకోలేక మా శాలరీలు మొత్తం అద్దెలకే సరిపోతున్నాయని వాళ్ళైతే ఒకటే మొత్తుకుంటున్నారు. దయచేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీద త్వరగా ముందుకొచ్చి అధికారులు పంపిణీ చేయాలని మన సబ్స్క్రైబర్ల నుంచి, మన నుంచి కూడా కోరుకుంటున్నామండి. ఇలాగా కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే వేరే పార్టీలే కాదు ప్రజలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది ధర్నాలకి. దయచేసి ఇది గుర్తుపెట్టుకుని త్వరగా పంపిణీ చేయాలని కోరుకుంటున్నాము.
సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తే అధికారుల దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా స్పందిస్తారు. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. మరి మీ వంతుగా కూడా మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి. అంటే నా వీడియోని షేర్ చేయమంటలేదు, ఇలాంటి టాపిక్ మీద చేసే ప్రతి ఒక్క వీడియోని షేర్ చేస్తూ ఉండండి. అప్పుడే ప్రభుత్వం వారు త్వరగా స్పందిస్తారండి. దయచేసి ఈ వీడియోని మీకు వీలైనంత వరకు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.